తెలియజేస్తా ఉన్నా. లోక రక్షకుడు ఎవరయ్యా అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. మనుషులందరినీ కూడా పాపము నుండి విమోచించేవాడు ఒకడున్నాడు, ఆయన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఆయన పుట్టుకలో పాపము లేదు, ఆయన జీవితములో పాపము లేదు. ఆయన మరణము కూడా మానవాళి కొరకు మరణించాడు. ఆయన సమాధి చేయబడ్డాడు, 3వ దినమున ఆయన లేపబడ్డాడు. ఆ సమాధి ఆయనను ఆపలేకపోయింది, మరణము ఆయనను మృంగివేయలేకపోయింది, మరణపు ముళ్ళు ఆయనను బాధించి గెలవలేకపోయింది. అయితే మరణము అనేది ఆయనను మింగాలనుకుంది, కానీ యేసు ప్రభువే మరణాన్ని మింగివేశాడు. విజయమునందు మరణము మృంగివేయబడింది. ఓ మరణమా నీ ముల్లెక్కడా, ఓ మరణమా మీ విజయం ఎక్కడా అని బైబుల్ ప్రశ్నిస్తూ ఉంది. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు విజయం సాధించాడు. ఆ విజయములో మనల్ని కూడా పాలిభాగస్తులుగా చేస్తూ ఉన్నాడు. ఏసే మార్గం, ఏసే సత్యం, ఏసే జీవం. పరలోకానికి వెళ్ళడానికి, స్వర్గానికి వెళ్ళడానికి, మోక్షాన్ని సంపాదించుకోవడానికి ఒకే ఒక మార్గం ఉంది. అది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అనేటువంటి మార్గం. ఆయన తప్ప వేరొక మార్గము లేదు, ఆయన తప్ప సత్యము లేదు. ఆయన అంటున్నాడు, నేనే సత్యాన్ని అని ఆయన సెలవిస్తుంటున్నాడు. ఆయన తప్ప వేరొక సత్యము లేదే లేదు. సత్యం అనేది ఉంది అంటే అది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మాత్రమే. ఈ ప్రపంచంలో ఈ మానవ జాతిని అంతటినీ కూడా ఎక్కువగా ప్రభావితము చేసినటువంటి మాటలు ఎవరైనా ఉన్నాయి అంటే అది యేసుక్రీస్తు మాటలు. ప్రపంచ శాస్త్రవేత్తలందరూ కూడా, సైకియాట్రిస్టులందరూ కూడా కూర్చొని ఒక నివేదన తయారు చేశారు. అందరూ కూడా ఒక చర్చకు కూర్చున్నప్పుడు ప్రపంచాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు అని అందరూ కూడా ఏకగ్రీవంగా ఒప్పుకున్నారు. ఈయన మహనీయుడు, ఈయన పరిశుద్ధుడు, ఈయన పాపము లేనివాడు, ఈయన రక్షకుడు, ఈయన విమోచకుడు, ఈయన పరలోకాన్ని ఇచ్చేటువంటి వాడు, ఈయన బుద్ధిహీనులకు బుద్ధిని, జ్ఞానము లేని వారికి జ్ఞానాన్ని ఇచ్చేటువంటి దేవుడు. ఈయన పామరులను కూడా ప్రయోజకులుగా చేయగలిగినటువంటి వాడు. ఈయన చీకటిలో ఉన్నవారిని ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపించగలిగినటువంటి సమర్థుడు, నిజమైనటువంటి వెలుగై ఉన్నటువంటి వాడు. కాబట్టి ఈ దేవుడు గొప్ప దేవుడు. ఈయనను నమ్మినటువంటి వారికి తీర్పు లేదు, ఈయనను నమ్ముకున్నటువంటి వారికి అద్భుతమైనటువంటి రక్షణ, పరలోకము, మోక్ష మార్గము తెరవబడి ఉంటుంది. ఆయన అంటున్నాడు, నేనే మార్గాన్ని, నా ద్వారానే పరలోకానికి వెళ్తారని కొరకు ఎదురు చూస్తున్నారా? మీరు కూడా పరలోక రాజ్యానికి రావాలనుకుంటున్నారా? సత్యాన్ని తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే యేసు ప్రభు గురించి తెలుసుకోండి. మీరు, మీ కుటుంబాలు దీవించబడతాయి. దేవుడి వాక్యం